ఇండియాలో జిమ్ కి వెళ్తున్న 100 మందిలో ఎంతమంది కరెక్ట్ ఫామ్ తో ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ని పర్ఫార్మ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరి మీరు కరెక్ట్ గా చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదా షోల్డర్ పెయిన్ అనేది వస్తుందా? ఈ వీడియోలో ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ని ఎలా పర్ఫార్మ్ చేయాలో క్లారిటీగా చెప్తా పదండి. దానికన్నా ముందు ఒక లైక్, ఒక ఫాలో అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మీరు ఒక ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ని తీసుకోండి, ఒక మోడరేట్ వెయిట్ ని సెలెక్ట్ చేసుకోండి. వీటిని మీ లెగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాక రెండింటిని ఒకటేసారి లిఫ్ట్ చేయాలి. సో మీ బ్యాక్ ని కొద్దిగా రోల్ అవుట్ చేయాలి. మీ లోవర్ బ్యాక్ కి బెంచ్ కి కొద్దిగా గ్యాప్ అనేది ఏర్పడాలి. మీరు ముఖ్యంగా గమనించాల్సినది మీ హ్యాండ్ పొజిషన్. మీ వ్రిస్ట్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. మీ ఎల్బోస్ అనేవి కొద్దిగా టిల్ట్ చేయాలి లోపలికి. సో దీని వల్ల మీకు 45 degrees యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు పర్ఫామ్ చేసేటప్పుడు కొద్దిగా వైడ్ గా వెళ్ళాలి అండ్ అలానే మొత్తం పై దాకా కూడా రాకండి. మీ రేంజ్ ఆఫ్ మోషన్ బట్టి మీరు పర్ఫామ్ చేయొచ్చు. దీనివల్ల మీకు వచ్చే లాభాలు వైడ్ చెస్ట్ అనేది డెవలప్ అవుతుంది బాగా, అండ్ చెస్ట్ అపీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలానే మీరు దీన్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయకపోతే మీకు వచ్చేది మెయిన్గా షోల్డర్ ఇన్వాల్వ్మెంట్. మీ చెస్ట్ కన్నా మీ షోల్డరే ఎక్కువ పెయిన్ వస్తుంది. సో అండ్ అలానే మీ షోల్డర్ మీద మొత్తం పడుతుంది. సో మీకు ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ని ఎలా పర్ఫామ్ చేయాలో అర్థమైందని అనుకుంటున్నా. మరింత ఫిట్నెస్ కంటెంట్ కోసం ఫాలో మన ఫిట్నెస్ గురు. మరి ఉంటా, బై.